హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ పర్టికులర్ వీడియోలో చాలామంది ఎంతో ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్న థంబ్నెయిల్ కంటెస్ట్ విన్నర్ని అయితే రివీల్ చేయబోతున్నా. సో దీనికన్నా ముందు ఈ కంటెస్ట్ ఎందుకు పెట్టా ఏంటి అనే డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్తాను అనమాట. ఎందుకు అంటే ఈ కంటెస్ట్ కొంతమంది కమ్యూనిటీ పోస్ట్ చూడకపోవడం వల్ల మిస్ అయ్యారో, లేకపోతే మరి వాళ్ళకి టైం లేక మిస్ అయ్యారో, కానీ చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఇంతకుముందు. కొంతమంది అయితే పార్టిసిపేట్ చేయలేకపోయారు. అంటే ముందు నేను స్టార్ట్ చేస్తాను అని చెప్పినప్పుడు చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. తర్వాత ఇక్కడ మనకి రెస్పాన్సెస్ వచ్చిన వాటిలో రెస్పాన్సెస్ చూస్తే కొంతమంది మిస్ అయ్యారనమాట. కొత్త వాళ్ళు ఉన్నారు, కొంతమంది మిస్ అయ్యారు, అలా ఉంది. సో అసలు ఈ కంటెక్స్ట్ ఏంటి, ఎందుకు అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. థంబ్నెయిల్ అంటున్నా కదా, ఎందుకు దీని గురించి ఇంత స్ట్రెస్ చేస్తున్నాను అనేది మీకు క్లియర్గా చెప్తాను అనమాట. ఒక థంబ్నెయిల్ మంచిగా ఉంటే కనుక ఒక నార్మల్ యావరేజ్ వీడియోని కూడా వైరల్ చేయగలుగుతుంది. అదే థంబ్నెయిల్ కొంచెం బ్యాడ్గా ఉంటే కనుక మంచి హై పొటెన్షియల్ ఉండి మంచి కంటెంట్ ఉన్న వీడియో కూడా డెడ్ అయిపోతుంది అనమాట. సో థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆ రోల్ ఎలా ప్లే చేస్తుంది అంటే, ఎవరికైనా మీకు మీ ఛానల్ గ్రో అవ్వాలన్నా, లేకపోతే వ్యూస్ ఎక్కువ రావాలన్నా, సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావాలన్నా, మీ రెగ్యులర్ సబ్స్క్రైబర్సే కాకుండా బయట వాళ్ళకు కూడా యూట్యూబ్ మీ వీడియోని చూపిస్తుంది అనమాట. అది ఎప్పుడు చూపిస్తుంది? ఫస్ట్ కొంతమంది సీడ్ ఆడియన్స్ అని ఉంటారు. మీకు మీ ఛానల్లో ఒక 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, ఆ 1000 సబ్స్క్రైబర్స్కి డైరెక్ట్గా మీ వీడియోని పంపించదు యూట్యూబ్. ఆ 1000 సబ్స్క్రైబర్స్లో మీ కంటెంట్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉన్న వాళ్ళు ఎవరు, ప్లస్ మీలాంటి కంటెంట్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళకి మాత్రం పంపిస్తుంది అనమాట. ఇప్పుడు మీకు మీ ఛానల్ నచ్చి ఏదో ఒక వీడియో నచ్చి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండొచ్చు. దాని తర్వాత వాళ్ళు అలాంటి వీడియోస్ చూడకపోతూ ఉండొచ్చు. వేరే వాళ్ళ ఛానల్స్ కానీ వేరే మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు వేరే ఛానల్స్కి. సో వాళ్ళకి మూవ్ ఆన్ అయిపోయిన వాళ్ళకి ఈ రికమెండేషన్ అనేది కానీ సజెషన్ అనేది కానీ వెళ్ళదన్నమాట. సో కొంతమందికి ఆ టాపిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఆ కేటగిరీలో వీడియోస్ చూస్తున్న వాళ్ళకి మీ వీడియోని అయితే సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సజెస్ట్ అంటే వాళ్ళు బ్రౌజ్ చేస్తుంటే వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. సో అది మీకు క్లియర్గా తెలుసు. ఇది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. బట్ ఎవరికైనా కొంచెం డౌట్స్ ఉంటే కనుక వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. సో వాళ్ళకి సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ చూసేది మీ థంబ్నెయిల్ని మాత్రమే. సో మీ కంటెంట్ ఏంటి, లేకపోతే మీరు SEO చేశారా, లేకపోతే టైటిల్స్ డిస్క్రిప్షన్స్ ఏం చేశారా అనేది అదంతా ఇమ్మెటీరియల్ అనమాట. ఫస్ట్ మీరు టైటిల్స్ డిస్క్రిప్షన్ చేసుకుంటేనే వాళ్ళకి చూపిస్తుంది, అది వేరే విషయం. ఫస్ట్ వాళ్ళకి కనిపించేది మీ థంబ్నెయిల్ అనమాట. థంబ్నెయిల్ బాగుంటే, థంబ్నెయిల్ కంటెంట్ మీకు మ్యాచ్ అవుతూ మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటే మీకు ఖచ్చితంగా క్లిక్ త్రూ రేట్ అని ఉంటుంది అనమాట. క్లిక్ త్రూ రేట్ అంటే వాళ్ళు క్లిక్ చేసి చూస్తున్నారు మీ వీడియోని అని రేట్ అనమాట. సో ఫస్ట్ 30 సెకండ్స్ చూసారనుకోండి, సో మీకు అది ఒక వ్యూ కింద కన్సిడర్ అవుతుంది అనమాట. క్లిక్ చేసి ఫస్ట్ 30 సెకండ్స్ చూడాలి. సో థంబ్నెయిల్ బాగుంటేనే వాళ్ళు క్లిక్ చేస్తారు ఫస్ట్. దాని తర్వాత 30 సెకండ్స్ ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ కూడా మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా డీటెయిల్డ్గా చేసుకోవాలన్నమాట. అవతల వాళ్ళు అంటే మీ వీడియోని చూడడానికి వచ్చిన వాళ్ళకి ఈ వీడియోలో ఏముంది అని మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ ఫస్ట్ 30 సెకండ్స్లో లేదా ఫస్ట్ 10-15 సెకండ్స్లో వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఓకే ఈ వీడియో నేను ఖచ్చితంగా చూడాలి, లేదంటే ఏదో మిస్ అయిపోతున్నాను అన్న ఫీలింగ్ వాళ్ళకి కలిగించాలి. ఎలాగైనా సరే నేను ఎక్స్ట్రీమ్ లెవెల్లో చెప్తున్నా. మీరు వాళ్ళకి ఏదైనా ఎంటర్టైన్మెంట్ అట్లా ఇస్తున్నారు అనుకోండి, ఈ వీడియోలో ఏముండబోతుంది, లేకపోతే ఎడ్యుకేషనల్ అయితే ఈ వీడియోలో ఏముండబోతుంది, అలా డీటెయిల్స్ అయితే ఫస్ట్ 5-10 సెకండ్స్ లేదా 30 సెకండ్స్ మీరు వాడుకోవాలనుకుంటే ఫస్ట్ 30 సెకండ్స్లో మీరే డీటెయిల్స్ షేర్ చేసి అప్పుడు మీ వీడియో స్టార్ట్ అవ్వాలన్నమాట. డైరెక్ట్గా మీ వీడియో స్టార్ట్ చేస్తే వాళ్ళకి కంటెక్స్ట్ ఉండదు. అంటే వాళ్ళు ఏ సందర్భం కోసం మీ వీడియో చూస్తున్నారు అనేది వాళ్ళకి కంటెక్స్ట్ ఉండదు అనమాట. సో ఆ కంటెక్స్ట్ అర్థం అవ్వదు జనరల్గా. కంటెక్స్ట్ అర్థం అవ్వాలి అంటే మీరు వీడియోలో ఇంట్రడక్షన్ పెట్టాలన్నమాట. ఇంట్రడక్షన్ అంటే మీ ఛానల్ లోగో వెళ్ళిపోవడం, లేకపోతే మీ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని రోల్ అవుట్ అయిపోతాం, అది కాదు. ఈ పర్టికులర్ వీడియోకి ఇంట్రడక్షన్ అనమాట. ఈ వీడియోలో ఏముండబోతుంది అనేది మీరు అక్కడ చెప్పాలన్నమాట క్లియర్గా. సో అది సెకండ్ ఫ్యాక్టర్. దానికన్నా ముందు వచ్చే ఫ్యాక్టర్ ఏంటి, థంబ్నెయిల్ క్లిక్ చేయడం. థంబ్నెయిల్ క్లిక్ చేయాలంటే థంబ్నెయిల్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి. వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయాలి. వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయడం అంటే ఓకే ఈ వీడియో నచ్చింది నాకు అని అనిపించాలన్నమాట. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీరే యూట్యూబ్ ఆడియన్స్ కింద అబ్జర్వ్ చేయండి. మీరు ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్తూ ఉంటారు. సో సడన్గా ఏదో థంబ్నెయిల్ నచ్చితే మీరు చూస్తారు. అది హ్యూమన్ టెండెన్సీ అనమాట, మనకి అనిపించే ఫీలింగ్ అనమాట. సో దాన్ని క్యాష్ చేసుకోవాలి మీరు. సో వాళ్ళకి థంబ్నెయిల్ అనేది ఒక ఎర లాంటిది అనమాట. ఇప్పుడు ఫిష్ని పట్టుకోవాలంటే ఒక మనం గ్యాలం ఎలా వేస్తామో అలాగే ఇక్కడ కూడా థంబ్నెయిల్ అనేది ఒక గ్యాలం లాంటిది అనమాట. అలాగని మీకు వీడియోకి సంబంధం లేనిది పెట్టారనుకోండి, ఫస్ట్ 30 సెకండ్స్ లోపల వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు, మీకు వ్యూ కింద కూడా కన్సిడర్ అవ్వదు, క్లిక్ త్రూ రేట్ పడిపోతుంది. సో ఇప్పుడు థంబ్నెయిల్ మంచిగా ఉండటం వల్ల ఏమవుతుంది, మీ వీడియో యావరేజ్గా ఉన్నా సరే జనాలు ఎక్కువ మీ వీడియోకి రావడం జరుగుతుంది అనమాట. యూట్యూబ్ సజెస్ట్ చేసినంత వరకు వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు యావరేజ్గా ఉన్నా సరే కంటిన్యూ చేస్తారు, వాళ్ళు చూస్తారు, బాగానే ఉంది. అలా కాకుండా మీ కంటెంట్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండి చాలా బాగుండి థంబ్నెయిల్ బాగాలేదనుకోండి, వాళ్ళు అసలు క్లిక్ కూడా చేయరనమాట. క్లిక్ చేయకపోతే క్లిక్ త్రూ రేట్ పడిపోయింది. ఆబ్వియస్లీ మీ కంటెంట్ ఎంత బాగున్నా క్లిక్ త్రూ రేట్ లేకపోతే, సో నేను ఈ 100 మందికి పంపించాను, ఈ 100 మందిలో 10 మంది కూడా చూడలేదు, జస్ట్ ఒక 2-3 చూశారు అంతే అని యూట్యూబ్ డిసైడ్ అయితే ఇంకా నెక్స్ట్ మిగతా వాళ్ళకి ప్రమోట్ చేయదు అనమాట. నెక్స్ట్ మిగతా వాళ్ళకి చూపించదు వీడియో.
అలా కాకుండా 100 మెంబర్స్లో 10 మెంబర్స్ చూశారు, లేదా 20 మెంబర్స్ చూశారు, లేదా 30 మెంబర్స్ చూశారు. ఇలా ఉంటే ఓకే, ఈ వీడియోలో కంటెంట్ ఉంది, ఈ వీడియో చాలామంది క్లిక్ చేసి చూస్తున్నారు అని యూట్యూబ్ నమ్మి మిగతా వాళ్ళకి ప్రమోట్ చేస్తాను అనమాట. సో అందుకే థంబ్నెయిల్ అని చాలా ఇంపార్టెంట్. సో నేను మళ్ళీ స్ట్రెస్ చేసే పాయింట్ ఏంటంటే, మీరు ఎలాంటి ఛానల్ అయినా సరే థంబ్నెయిల్ అనేది మీరు నీట్గా ఉంచుకోవాలన్నమాట. మీరు కుకింగ్ ఛానల్ అయితే దాని ఫోటో నీట్గా తీసి పెట్టచ్చు, మీరు ఎడిటింగ్ అదంతా చేయాల్సిన అవసరం కూడా లేదు. లేదా వ్లాగ్ అయితే అక్కడ ఏ ప్లేస్కి వెళ్తున్నారో దాని ఫోటో తీసి నీట్గా పెట్టచ్చు. లేదా మీరు దాంట్లో ఏదో డిఫరెంట్ కంటెంట్ ఉంది, మీరు కూర్చొని ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను అలా చెప్తున్నాను అనుకోండి. సో అప్పుడు టెక్స్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. టెక్స్ట్ యాడ్ చేసుకుంటే జనాలకి అర్థమయ్యి క్యాచీ టెక్స్ట్ యాడ్ చేయాలన్నమాట. సో అందుకే నేను ఇచ్చిన థంబ్నెయిల్ కంటెక్స్ట్లో కూడా క్యాచీ టెక్స్ట్, ఆ సబ్జెక్ట్ కూడా నేను ఇచ్చేసాను అనమాట, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్పి. సో ఆ క్యాచీ సబ్జెక్ట్ ఉండాలి, సో వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపించాలన్నమాట. సో ఇది కీ ఎలిమెంట్స్ అనమాట. థంబ్నెయిల్ ఎందుకు అనేది కీ ఎలిమెంట్స్ ఇవి. ఫస్ట్ పాయింట్, ఊరికే ఏదో ఒక వీడియో పెట్టి నేను మాత్రం మంచి వ్యూస్ తెచ్చుకోవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూ నాకు లేదు. నాతో పాటు మీరు నేర్చుకోవాలని ఇంటెంట్ ఉందన్నమాట. అందుకోసం నేను ఏం చేశాను అంటే, థంబ్నెయిల్స్ మీరు నేర్చుకోవాలని చెప్పి థంబ్నెయిల్ ఎలా చేయాలని వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఆ ఛానల్ చూసి మీరు ఆ వీడియోని కూడా చూసింటే కనుక మీకు థంబ్నెయిల్ ఎలా చేయాలి, బేసిక్ థంబ్నెయిల్ ఎలా చేయాలని ఐడియా మీకు వచ్చేస్తుంది. అలాగే కాకుండా ఇది ఒక్కదానికి స్టిక్ అవ్వమని నేను చెప్పట్లేదు, ఎందుకంటే మీ గ్రోత్ అనేది నాకు కావాలంతే. ఈ ఒక్క ఛానల్ చూసి మీరు గ్రో అవ్వాలని నేనైతే అనుకోవట్లేదు అనమాట. మీరు మల్టిపుల్ ఛానల్స్ చూసి నేర్చుకోవచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎక్కడి నుంచి అయినా సరే మీ గ్రోత్ అనేది నాకు కనిపిస్తే అది నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట. ఆ గ్రోత్లో నేను ఒక పార్ట్ అయి ఉంటే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను అంతే. సో ఇప్పుడు ఈ థంబ్నెయిల్స్ రకరకాల అప్లికేషన్స్లో పిక్సెల్ ల్యాబ్లో చేస్తూ ఉంటారు, కొంతమంది పిక్సార్ట్లో చేస్తూ ఉంటారు, కొంతమంది క్యాన్వాలో చేస్తూ ఉంటారు. ఇవన్నీ కాకుండా అంటే ఇన్ని డీటెయిల్స్ కొంతమందికి తెలియకపోవచ్చు. సింపుల్గా నా టార్గెట్ ఆడియన్స్ స్టార్టింగ్ యూట్యూబర్స్ అనమాట, అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు, లేదా కొన్ని బేసిక్స్ మిస్ అవుతున్న వాళ్ళు మాత్రమే నా టార్గెట్ ఆడియన్స్ అనమాట. సో వాళ్ళ కోసం క్లియర్గా నేను చేసే ప్రాసెస్, నాకు ఈజియెస్ట్ ప్రాసెస్ ఏదో నేను వెతుక్కుంటూ ఉంటాను. ఆ ఈజియెస్ట్ ప్రాసెస్ మీకు చెప్పాను అనమాట. మీ వీడియో ఎడిటర్లోనే మీరు థంబ్నెయిల్ చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ కూడా నేను చెప్పాను. దాంట్లో తెలుగు ఫాంట్స్ ఎలా లోడ్ చేసుకోవాలనే వీడియో కూడా ఉంది. తెలుగు ఫాంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఫాంట్స్ కొత్తగా వచ్చినాయి అనుకోండి, మీరు ఎలాగైనా ప్లే చేయొచ్చు అనమాట మీ అప్లికేషన్లో. అది వీడియో గురు అవ్వచ్చు, ఇన్షాట్ అవ్వచ్చు, కైన్ మాస్టర్ అవ్వచ్చు, యూకట్ అవ్వచ్చు. ఎలాంటి వీడియో ఎడిటింగ్ అప్లికేషన్ అయినా సరే మీరు థంబ్నెయిల్ ఎడిటింగ్ కూడా చేయడానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు స్క్రీన్ షాట్ తీసినప్పుడు 4Kలో రాకపోవచ్చు, బట్ మీరు మళ్ళీ స్నాప్ కానీ లేకపోతే మీ దగ్గర ఏదైనా అప్లికేషన్ ఉంటే దాన్ని 4Kలో సేవ్ చేసుకుని స్నాప్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఈజీగా ఎలాగైనా హై డెఫినేషన్ ఇమేజెస్ కూడా వస్తాయి దాని నుంచి. సో ఇది చాలా ఈజియెస్ట్ అనమాట. ఫాస్ట్గా మీరు చేసుకోవచ్చు, ఎందుకంటే వీడియో ఎడిటింగ్ మీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది కాబట్టి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఈ థంబ్నెయిల్ కంటెస్ట్ అనేది పెట్టడం జరిగిందనమాట. సో చాలామంది ఇంట్రెస్ట్ అయితే చూపించారు. అందులో కొంతమంది నేమ్స్ అయితే నేను చెప్తాను, ఎందుకంటే నాకు టాప్ 13-14 అనిపించినవి నేను చెప్తాను. ఎందుకంటే మొత్తం అన్ని థంబ్నెయిల్స్ నేను క్లియర్గా స్క్రూటినీ చేస్తాను అనమాట. అంటే థంబ్నెయిల్స్ అన్ని డీటెయిల్గా చూసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నా టేస్ట్ ఒకలా ఉంటుంది, మిగతా వాళ్ళ టేస్ట్ ఇంకొకలా ఉండొచ్చు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను వీడియోస్లో ఏం చూస్తాను, ఎలాంటి వీడియోస్ క్లిక్ అవుతాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాత్రమే నేను చూసాను అనమాట. నాకు ఎక్కువ కామెంట్లు పెడుతున్నారు లేకపోతే ఎక్కువ లైక్లు పెడుతున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడలేదు. సో టాప్ 13 నేను మాత్రం మీకు షేర్ చేస్తాను చూడండి. టెక్నాలజీ ట్రెండ్స్ 109 ఆ ఛానల్ నుంచి పంపించారు. సంతోష్ హోమ్ ఫుడ్ వెరైటీ ఆ ఛానల్ పంపించారు. సిరి సహస్ర నదపనాస్ స్మార్ట్ హోమ్ అది కూడా చేశారు, క్యాన్వాలో చేసినట్టున్నారు. నెక్స్ట్ ఎస్ అమీన్ బాషా ఏఎంఆర్ టెక్ సపోర్ట్ ఈ ఛానల్ నుంచి కూడా మనకు ఒక థంబ్నెయిల్ అయితే వచ్చింది. సిక్కోలు శేష్ ఆ ఛానల్. ఎస్పీ సినీ సెంటర్ ఇదొక ఛానల్. లావణ్య వంగ ఇదొక ఛానల్. శ్రీను ఎడిట్స్ 999 ఇదొక ఛానల్. ఈ బ్రదర్ నాకు తెలిసి థంబ్నెయిల్స్ మిగతా వాళ్ళు కూడా చేస్తారనుకుంటా. ఆ డీటెయిల్స్ అని నేను మీకు షేర్ చేస్తాను. ఆయన బయట మిగతా వాళ్ళు కూడా చేయడానికి కూడా రెడీగా ఉన్నారనమాట. నెక్స్ట్ పోలీసు సిఆర్ఈ. నెక్స్ట్ నియంత్రి భాగవతం అని ఒక ఛానల్ ఉందన్నమాట, ఆ సిస్టర్ కూడా పంపించారు. మోనికా చొప్పారపు, సో ఈ సిస్టర్ కూడా పంపించారు. రమ్య త్రిలోచన, పుష్ప వ్లాగ్స్, పుష్ప పిఎస్పి రంగోలి అనేది ఒక ఛానల్ ఉండేది, ఆ సిస్టర్ కూడా పంపించారనమాట. సో ఇవి టాప్ 13 అనమాట. మిగతా వాళ్ళు కూడా నేను చూశాను, ఇక్కడ నోట్ చేసుకోలేదంటే చూడలేదని కాదు, ఖచ్చితంగా మీ థంబ్నెయిల్స్ అన్నీ నేను చూసాను అనమాట. సో ఈ థంబ్నెయిల్స్లో నాకు నచ్చిన థంబ్నెయిల్స్ 2 ఉన్నాయన్నమాట. నేను అన్నింటినీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను, ఇందులో ఏ తప్పు ఉంది ఇందులో ఏ తప్పు ఉంది అని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. కాకపోతే టాప్ 2 థంబ్నెయిల్స్ నేను మీకు చూపించి వాటిలో మిస్టేక్స్ ఏంటి, వాటిలో నెంబర్ 1 ఏంటి అని నేను మీకు చెప్పాను అనుకోండి, దాంట్లోనే మిగతా వాటిలో చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా కవర్ అయిపోయినాయి అనమాట. సో ప్రతి దాంట్లోనే మీరు ఈ మిస్టేక్ చేస్తారని చెప్పకుండా ఈ రెండిట్లో ఏ డిఫరెన్సెస్ ఉన్నాయి అని అయితే నేను మీకు చూపిస్తాను క్లియర్గా. సో ఇది చూసి మీరు విన్నర్ ఎవరనేది కూడా నేను చెప్తాను. మీరు నాకు ఏకీభవిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది మీ ఒపీనియన్, నా ఒపీనియన్ కరెక్టా కాదా మీరు కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ కరెక్ట్ అన్నాను, లేకపోతే మీ ఒపీనియన్ కరెక్ట్ బ్రదర్ అను, లేకపోతే కరెక్ట్ కాదు నాకు వేరే థంబ్నెయిల్ నచ్చిందనో క్లియర్గా చెప్పండి.
సో దీనికి ప్రైస్ ఏంటి అనే డీటెయిల్స్ కూడా మనం మాట్లాడదాం. వీలైతే ఈ వీడియోలోనే మాట్లాడదాం, లెంత్ ఎక్కువైతే కనుక నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాము. సో డైరెక్ట్గా అయితే ఈ 2 థంబ్నెయిల్స్ నేను స్క్రీన్ రికార్డింగ్ అయితే నేను మీకు పెడతాను. సో నేను ఎలా చూస్తాననే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను అనమాట. సో ఈ ఎవరెవరు అనే ఛానల్స్ కూడా నేను మీకు చెప్తాను. ఒక ఛానల్ వచ్చేసి మౌనిక చప్పారూపు అనమాట. మౌనిక చప్పారూపు ఛానల్ నుంచి ఆ సిస్టర్ ఛానల్ వేరే ఉందనుకుంటా. సో ఆ ఛానల్ నుంచి అయితే మనకి ఆవిడ దాదాపుగా 10 థంబ్నెయిల్స్ పంపించారనమాట. 10 థంబ్నెయిల్స్లో బెస్ట్ ఏది అనిపించిందో నాకు అది తీసుకున్నాను. అది ఒకటి, ప్లస్ ఇంకొకటి నేను కంపేర్ చేయబోయేది ఎస్ అమీన్ బాషా, ఏఎంఆర్ టెక్ సపోర్ట్ అని ఇందాక చెప్పాను కదా. ఈ 2 థంబ్నెయిల్స్ నేను ఇప్పుడు కంపేర్ చేస్తాను అనమాట. ఈ 2 మీరు చూడండి. మీది లేదు కాబట్టి మీరు చూడకూడదని అనుకోకండి. ఇవి చూడడం వల్ల మీకు ఏమవుతుంది అంటే మీరు ఏ మిస్టేక్స్ చేస్తారో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో డైరెక్ట్గా ఈ 2 థంబ్నెయిల్స్ నేను స్క్రీన్ రికార్డింగ్ అయితే మీకు చూపిస్తాను. సో ఇక్కడ నేను ఎనలైజ్ చేసేది ఎలాగా అని, లేదా నేను థంబ్నెయిల్ చేసుకున్నప్పుడు ఏం చేస్తాను అనేది అయితే నేను మీకు క్లియర్గా చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఆ థంబ్నెయిల్ని నేను ఇలా ఒక వీడియో ఎడిటర్లో అయితే తీసుకుంటాను అనమాట. ఏం చేసినా సరే వీడియో ఎడిటర్లోనే చేస్తా కాబట్టి అక్కడే నాకు కనిపిస్తూ ఉంటుంది. సో నేను కూడా ఈ థంబ్నెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 థంబ్నెయిల్స్ని నేను వీడియో ఎడిటర్లో వేసి మీకు చూపిస్తాను అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ది ఇది ఒక థంబ్నెయిల్, ఇది మౌనిక చప్పారపు సిస్టర్ ఛానల్ నుంచి వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి ఎస్ అమీన్ బాషా. ఈ 2 ఒకసారి మీరు థంబ్నెయిల్స్ అబ్జర్వ్ చేయండి. 2 థంబ్నెయిల్స్ నేను ఇప్పుడు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు రెండింటిలో పాజిటివ్స్ నెగిటివ్స్ ఏంటనేది మనం మాట్లాడదాము. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 2 థంబ్నెయిల్స్ మిగతా అన్ని థంబ్నెయిల్స్ కన్నా బాగున్నాయి అనమాట. అది నా ఫీలింగ్ అనమాట. నేను ఇలాంటి థంబ్నెయిల్స్ అయితే క్లిక్ చేస్తాను. రెగ్యులర్ నార్మల్ థంబ్నెయిల్స్ ఉంటే మాత్రం నేను క్లిక్ చేయను అనమాట. సో ఇక్కడ మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇవి మీరు ఆల్రెడీ చేసిన థంబ్నెయిల్స్ కన్నా కంపేర్ చేస్తే ఇది బెటర్గా ఉందా లేదా మీరే ఒకసారి అనాలిసిస్ చేసుకోండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. సో ఎడిషనల్ ఎఫెక్ట్స్ అవి కూడా యూస్ చేస్తారు బిఫోర్ ఆఫ్టర్ అని. ఇది ఒక ఫస్ట్ థంబ్నెయిల్. నెక్స్ట్ థంబ్నెయిల్ వచ్చేసి నేను ఇచ్చిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ప్లస్ ఈ డిఫరెంట్ ఫాంట్స్ ప్లస్ వెనకాల కంట్రాస్ట్ ఉంది చూడండి. సో ఫేస్ వెనకాల కంట్రాస్ట్ ఒకటి ఉంది, హెడ్ వెనకాల కంట్రాస్ట్ ఉంది, ప్లస్ వ్యూస్ లక్షల్లో వస్తాయి అనేది కూడా హైలైట్ అయి ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థంబ్నెయిల్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఒకటి నేను మీకు క్లియర్గా చెప్తా చూడండి. ఈ కలర్ బ్లాక్ పెడతాను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే బ్లాక్ అయిపోయింది. సో ఇది మీ థంబ్నెయిల్ అనమాట. ఇది ఒక ఎస్ అమీన్ బాషా ఛానల్ నుంచి వచ్చింది, ప్లస్ ఇది మౌనిక చప్పారపు ఛానల్ నుంచి వచ్చింది. సో ఈ 2 థంబ్నెయిల్స్ నేను ఎందుకు వీడియో ఎడిటర్లో తీసుకున్నాను అంటే ఈ థంబ్నెయిల్ నేను జూమ్ అవుట్ చేసి చూస్తాను, అంటే చిన్నగా చేసి చూస్తాను అనమాట. సో చిన్నగా చేసి ఇంత చిన్నగా చేసి చూస్తున్నా చూడండి. సో మీకు క్లియర్గా చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇంత చిన్నగా ఉన్నా కూడా మీకు ఈ 5 టిప్స్ పాటిస్తే యూట్యూబ్లో వ్యూస్ లక్షల్లో వస్తాయి అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. మీకు క్లియర్గా అనిపిస్తుంది, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ ఫేస్కు వెనకాల కూడా ఒక గ్లోలా ఉంది కదా, హెడ్ వెనకాల గ్లో ఉంది కదా, అదేంటంటే కాంట్రాస్ట్ అనమాట. కాంట్రాస్ట్ ఎందుకు పనికి వస్తుంది అంటే సడన్గా చూసిన వాళ్ళకి హై కాంట్రాస్ట్ ఉన్న ఇమేజెస్ బాగా నచ్చుతాయి అనమాట. హై కాంట్రాస్ట్ అంటే ఆ బ్యాక్గ్రౌండ్కి ఫోర్గ్రౌండ్కి డిఫరెన్స్ చూడండి. వెనకాల బ్లాక్ కానీ బ్లూ కానీ ఉండుంటే హెడ్ వెనకాల ఆ ఫేస్ అనేది హైలైట్ అవ్వదన్నమాట. సో నేను నా ఫేస్ చూసి చాలా బాగుంది లేకపోతే హీరోలో ఉన్నాడని అట్లా తీసుకుంటారని కాదు, సడన్గా చూడగానే ఏంటిది అని ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. ఏంటి ఇదేదో డిఫరెంట్గా ఉందని ఫీలింగ్ వస్తుంది మిగతా థంబ్నెయిల్స్ కన్సిడర్ చేస్తే. సో ఇప్పుడు ఈ పక్క థంబ్నెయిల్ కూడా మనం చూద్దాము, కొంచెం జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ బ్లాక్ పెడదాము. సో ఇక్కడ చూడండి, ఇది సేమ్ నేను ఆల్మోస్ట్ చిన్నగా చేశాను. ఇక్కడ మీరు చూస్తే గ్రీన్ కలర్లో ఈ 5 టిప్స్ పాటిస్తే అని ఉంది యూట్యూబ్లో, రెడ్లో యూట్యూబ్లో వ్యూస్ అని ఉంది, లక్షల్లో వస్తాయని ఉంది. ఇదంతా ఏంటంటే కొంచెం క్లియర్గా కనిపించట్లేదు అనమాట. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడైతే మీకు క్లియర్గా కనిపిస్తుంది టెక్స్ట్. సో మీరు ఎప్పుడు ఏం టార్గెట్ చేయాలంటే మీ థంబ్నెయిల్ చిన్నగా అయినా సరే మీ టెక్స్ట్ కనిపించేలా ఉండాలన్నమాట. సో టెక్స్ట్ కనిపించడం వల్ల వాళ్ళకి అర్థమవుతుంది అనమాట, అదొకటి. ప్లస్ ఇక్కడికి అక్కడికి ఒక డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ వ్యూస్ తక్కువ ఉన్నాయి, ఇక్కడ వ్యూస్ ఎక్కువ ఉన్నాయి. ఆ ఎడిషనల్ థింగ్స్ అవి యాడ్ చేశారు, అది బాగుంది, అది క్యాచీగా ఉంది. కాకపోతే ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళు కాంట్రాస్ట్ ఇమేజ్ చూసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే టెక్స్ట్ ఏమన్నా ఉందా అని రీడ్ చేస్తారు. మనం కూడా అంతే అనమాట. థంబ్నెయిల్ ఏదో డిఫరెంట్గా ఉంటే ఏముంది థంబ్నెయిల్ మీద అని చూస్తాం. ఇక్కడ చూస్తే వ్యూస్ లక్షల్లో వస్తాయి అనేది హైలైట్ అయ్యి ఉందన్నమాట. అదొకటి కొంచెం సెపరేట్ అయ్యి ఉంది. ప్లస్ ఈ టిప్స్ పాటిస్తే అనేది సెపరేట్గా ఉంది, యూట్యూబ్లో అనేది సెపరేట్గా ఉంది. సో డిఫరెంట్ ఆడియన్స్ ఈ మూడిట్లో ఏదో ఒక దాన్ని పిక్ చేసుకుంటారనమాట. మొత్తం అంతా కలిపి ఎవరు చదవరు, మొత్తం అంతా చదువుదామని ఎవరు అనుకోరనమాట. సడన్గా వాళ్ళకి యూట్యూబ్లో అని కనిపిస్తుంది ఫస్ట్. సో ఖచ్చితంగా దీన్ని క్లిక్ చేయాలని అనుకుని మిగతా చదువుతారనమాట. ఇక్కడైనా అంతే. సో ఇక్కడ కూడా లక్షల్లో వ్యూస్ వస్తాయనేది కనిపిస్తుంది. దాని తర్వాత ఏముంది అనేది వాళ్ళు చూడాలంటే మొత్తం డీటెయిల్గా చూడాలన్నమాట. జనాలకి అంత ఓపిక ఉండదన్నమాట. సో బేసిక్గా అక్కడ ఒక్క చిన్న ఫ్లా ఉందన్నమాట. అదేంటంటే టెక్స్ట్ అనేది కొంచెం చిన్నగా అయిపోయింది. చిన్నగా అయిపోవడం వల్ల
జనాలు దీంతో కంపేర్ చేస్తే దీన్ని ఎక్కువగా పిక్ చేస్తారనమాట. సో ఆబ్వియస్గా నా చాయిస్ అయితే ఈ సెకండ్ థంబ్నెయిల్ నాకు తెలిసి ఎస్ అమీన్ బాషా బ్రదర్ నుంచి ఛానల్ నుంచి వచ్చింది. సో ఛానల్ నేమ్ ఏఎంఆర్ టెక్ సపోర్ట్ అనమాట. సో ఈ టెక్ సపోర్ట్ ఛానల్ నుంచి అయితే వచ్చింది. సో మీరు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నా ఒపీనియన్ అయితే ఇంత చిన్నగా చేసి చూస్తే బాగా కనిపిస్తుందా లేదా అనేది నేను చెక్ చేస్తాను అనమాట. అండ్ క్యాచీ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వ్యూస్ లక్షల్లో వస్తాయనేది క్యాచీ సబ్జెక్ట్ అనమాట. మీ దాంట్లో కూడా రుచి గుమగుమలాడిపోతుంది, ఇలాంటి క్యాచీ సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. వాటిని హైలైట్ చేయాలి మీరు. అది హైలైట్ అయిన తర్వాత దేని రుచి అని నెక్స్ట్ మిగతాది చెక్ చేస్తారు. అసలు థంబ్నెయిల్ ఏంటి, దేని గురించి అని చెక్ చేస్తారు అనమాట. లేదా బిర్యానీ అని ఉంది, ఆ బిర్యానీ అనేది చాలా హైలైట్గా పెద్దగా కనిపించాలన్నమాట. అట్లా ఒక డిఫరెన్స్ మీరు క్రియేట్ చేయగలిగితే అప్పుడు మీ ఛానల్ కానీ మీ వీడియోస్ కానీ ఎక్కువ వ్యూవర్షిప్ కానీ ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ కానీ వస్తాయి అన్నమాట. సో ఇది మీరు పాటించాల్సిన విషయం. మనం వీడియోస్ చేస్తున్నాం, క్వాలిటీ వీడియోస్ చేస్తున్నాం, అంతవరకు ఓకే. థంబ్నెయిల్ కూడా ఏదో రెగ్యులర్గా పెడుతున్నాం, అంతవరకు ఓకే. కాకపోతే మీ ఛానల్లో ఆల్రెడీ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉంటే, అంటే మీలాంటి వీడియోస్ ఇంకా చాలామంది చేస్తున్నారు అని మీకు అనిపిస్తే మీరు థంబ్నెయిల్ మీద ఫోకస్ పెట్టాల్సిందే. లేదు మీరు యూనిక్గా వెళ్తున్నారు, డిఫరెంట్గా వెళ్తున్నారు, ఇలాంటి కంటెంట్ ఎవరో చేయట్లేదు అనుకుంటే అప్పుడు థంబ్నెయిల్స్ మీద అంత ఫోకస్ పెట్టాల్సిన నెసెసిటీ లేదనమాట. ఎందుకంటే ఒకసారి మీరు ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో థంబ్నెయిల్ మీరు కొంచెం నీట్గా పెట్టుకున్నా సరే ముందుకు వెళ్ళిపోతాయి అనమాట. యూనిక్గా ఉన్నాయి, ఎక్కువసేపు చూస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ మీరు జనాల్ని అట్రాక్ట్ చేయాలి కాబట్టి థంబ్నెయిల్తో వాళ్ళని క్యాచ్ చేయాలి కాబట్టి మీరు ఖచ్చితంగా థంబ్నెయిల్ మీద అయితే ఫోకస్ పెట్టాలన్నమాట. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ సెకండ్ ఇవ్వాల్సి వస్తే ఫస్ట్ అయితే నేను ఈ అమీన్ బాషా ఏఎంఆర్ టెక్ సపోర్ట్ ఈ ఛానల్కి అయితే ఇస్తాను. సెకండ్ వచ్చేసి మౌనిక చొప్పారపు ఈ ఛానల్కి అయితే ఇస్తాను. మిగతా వాళ్ళు కూడా చాలా బాగా చేశారనమాట. అంటే బాగా చేయలేదని కాదు, కాకపోతే ఇంత చిన్నగా చేసినప్పుడు డిఫరెన్స్ ఏమొస్తుంది. మిగతావి కూడా రెగ్యులర్గా ఉన్నాయి అనమాట. అంటే నేను రెగ్యులర్గా ఎలా చేస్తాను అలాగే ఉన్నాయి, కాకపోతే ఇవి కొంచెం నెక్స్ట్ లెవెల్ అనమాట. కొంచెం ఒక స్టెప్ ముందుకేసి ఇంకొంచెం ఎడిషనల్ ఎఫెక్ట్లు కానీ ఇంకొంచెం డీటెయిల్గా చేయడం కానీ అలా చేశారనమాట. సో ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది అనమాట. సో నార్మల్గా చేసేదానికన్నా కూడా కంపేర్ చేసి చూస్తే మొత్తం అన్ని థంబ్నెయిల్స్ని నేను ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో వేసుకొని చూసాను అనమాట. దాంట్లో నాకు ఏది క్యాచీగా అనిపిస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాత్రమే నేను పిక్ చేసుకున్నాను. అంతకుమించి పర్సనల్ ప్రిఫరెన్సెస్ కానీ అట్లాంటివి ఏమీ లేవు. సో ఈ వీడియో ఆల్రెడీ ఇప్పటికే చాలా లెంత్ వచ్చింది కాబట్టి నేను దీని ప్రైస్ ఏంటి అదేంటి అనేది ఇంకా డిసైడ్ కూడా అవ్వలేదు. మల్టిపుల్ ఆప్షన్స్ అయితే చెక్ చేస్తున్నా. మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కనుక ఎలాంటి ప్రైస్ ఇవ్వచ్చు, ఈ కంటెక్స్ట్లో ఉన్న విన్నర్స్కి ఎలాంటి ప్రైస్ ఇవ్వచ్చు అనేది మీరు కామెంట్ చేయండి. ఒకసారి కామెంట్ చేస్తే నేను అది కన్సిడర్ చేస్తాను. లేదంటే నా ఓన్ ఐడియా ఒకటి ఉంటుంది కదా, ఆ ఓన్ ఐడియాతో నేను ముందుకు వెళ్తాను అనమాట. సో కంగ్రాచులేషన్స్ ద విన్నర్స్. ఫస్ట్ సెకండ్ అనుకోవచ్చు. నేను ఫస్ట్ ఒకరికే ఇద్దామని అయితే అనుకుంటున్నాను. చూద్దాం, ఒకవేళ ప్రైస్ అనేది డిసైడ్ అయిన తర్వాత నేను పెట్టబోయే బడ్జెట్ని బట్టి ఇద్దరికి ఇవ్వగలిగితే ఇద్దరికి ఇస్తాను, లేదా ఒకరికి ఇవ్వగలిగితే ఒకరికి ఇస్తాను. దాన్ని నేను మీకు అప్డేట్ చేస్తాను. ఎందుకంటే కొంచెం ప్రస్తుతానికి నేను పర్సనల్ అండ్ ఈ యూట్యూబ్ మిగతా అన్నింటిలోని కొంచెం బిజీగా ఉన్నాను అనమాట. ఈ ప్రైస్ అనేది మీరు కొంచెం డిలే ఎక్స్పెక్ట్ చేయండి. ఒక 2 weeks కానీ 3 weeks కానీ ఎక్స్పెక్ట్ చేయండి. సో ఇంకా బెటర్గా ఉండాలనుకుంటే నేను మంచి నీట్గా పంపించాలి, మీకు రీచ్ అవ్వాలనుకుంటే January 1st అనుకోండి, సింపుల్గా మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో వీళ్ళిద్దరు నాకు ఒకసారి మెసేజ్ చేయండి, అమీన్ బాషా అండ్ మౌనిక చొప్పారపు. ఇద్దరికి ఖచ్చితంగా ఇస్తాను కాదు, ఫస్ట్ వాళ్ళకి అయితే ఖచ్చితంగా ఇస్తాను. సెకండ్ వాళ్ళని నేను కొంచెం ఆలోచిస్తాను అనమాట. ఎందుకంటే నా బడ్జెట్లో ఫిట్ అయితే, నేను అనుకున్న ప్రైస్ బడ్జెట్లో ఫిట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను అనమాట. సో ఇలాంటివి ఇంకా నేను మరెన్నో చాలా చేయాలని అనుకుంటున్నా. ఈసారి మంచి మంచి కంటెక్స్ట్లు పెట్టి పార్టిసిపెంట్స్ కూడా ఇంకా ఏమన్నా ఇస్తే బెటర్ కదా అని ఒక థాట్ ప్రాసెస్ అయితే ఉందన్నమాట. ఖచ్చితంగా పార్టిసిపెంట్స్ కూడా ఏమన్నా నీట్గా ప్లాన్ చేసుకుందాం. కొంచెం గోయింగ్ ఫార్వర్డ్ 2024లో అయితే ఇంకా చాలా బెటర్గా ఉండబోతుంది అనమాట. మీరు ఇక్కడ వరకు ఛానల్ని చూసారంటే, ఈ వీడియోని చూసారంటే కనుక ఈ ఛానల్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇందులో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉండదు. అలాగని మీ దగ్గర నుంచి మనీ తీసుకొని ఎక్కువ మనీ తీసుకొని ఏదో చేయాలి అనేది కూడా ఉండదన్నమాట. మీరు గ్రో అవ్వాలి, నేను గ్రో అవ్వాలి అన్న కంటెంట్ మాత్రమే. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై. వీడియోని లైక్ చేయండి, ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే మీ యూట్యూబ్ వీడియోస్ ఎలా గ్రో అవ్వాలి ఏంటి అనేది డీటెయిల్స్ మన ఛానల్లో చాలా నీట్గా ఉన్నాయన్నమాట. అవన్నీ చూసి ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది అనమాట. మీరు ఊరికే చూసి వదిలేయడం కాకుండా వాటిని ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకంటే ఒక 2-3 days ఇంప్లిమెంట్ చేస్తారనుకోండి, మీకు ప్రాసెస్ అంతా అర్థమైపోతుంది. తర్వాత మీరే ఇలాంటి టెక్ ఛానల్ పెట్టి మీరే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వగలుగుతారనమాట. సో దీంట్లో పెద్ద బ్రహ్మ విద్య ఏమీ లేదు, కొంచెం అంటే ఎవరు చేయలేనిది అట్లాంటిది ఏమీ లేదనమాట. మీరు ఒక్కసారి ప్రాసెస్లో పడి మీరు సక్సెస్ చూసారంటే నేను సేమే, అంతకుమించి డిఫరెన్స్ అయితే ఏం లేదు. నేను అందరూ సేమే అనమాట. సో అందరం కలిసి గ్రో అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.